మే 8వ తారీఖు నాడేమో బండి భగీరథ్ జైలుకు పోకుండా చూసిండు రేవంత్ రెడ్డి. ఇక్కడ కూడా మే 16 నాడు వాడు జైలు పోకుండా చూశాడు. అంటే ఏంది పోక్సో నిధులు అంటే నీకంత ప్రేమ ఏంటి రేవంత్ రెడ్డి గారు? నాకు నిజంగా అర్థం కావడం లేదు. సో వాడు 55 రోజులు జైలుకు పోకుండా కోర్టుకు పోయి వానతోటి వాడే రాజులాగా యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్కు ఎంటర్ అయితే మీరు నేరస్తుల నుండి ప్రజలకు రక్షణ కల్పిస్తున్నారా, ప్రజల నుండి నేరస్తులకు రక్షణ కల్పిస్తున్నారా? ఇవాళ రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పాలి. ఇక మూడోది, మీరు ఫ్యూచర్ సిటీ అని కొత్తది పెట్టిండ్రు. ఎవరి కోసం పెట్టిండ్రు రేవంత్ రెడ్డి గారు? ఎవరి కోసం ఫ్యూచర్ సిటీ పెట్టిండ్రు మీరు? మీ భూముల దందా కోసమా, లేకపోతే మీ ఆస్తుల సంరక్షణ కోసమా? ఎవరి కోసం మీరు ఫ్యూచర్ సిటీ పెట్టిండ్రు? ఎక్కడ పోయిన మీ ఫ్యూచర్ సిటీ పోలీసులు? ఇలా ప్రజలకు ఫ్యూచర్ లేకుండా పోయింది మీ ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ వల్ల. అప్పుడు కేసీఆర్ గారి టైంలో దాదాపు 40,000 మంది పోలీసులను రిక్రూట్ చేసి 10 లక్షల సీసీటీవీ కెమెరాలు పెట్టి 700 కోట్లు పెట్టి పోలీసులకు అత్యాధునిక వాహనాలన్నీ కూడా సమకూరిస్తే కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ కడితే ఇలా పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు పెట్టినా కూడా రక్షణ లేని పరిస్థితి. ఒకవైపు ఇట్లయితే ఆ మహిళను, ఒక అమ్మాయిని అయితే మైనర్ బాలికను సంవత్సరం పాటు అత్యాచారం చేసిన దుర్మార్గుడు ఒక కేంద్ర హోంమంత్రి కొడుకైనందుకు అతనికి బెయిల్ వచ్చినట్టు చూసిండు రేవంత్ రెడ్డి. పక్కా ఇది. లేకపోతే పెద్ద పెద్ద న్యాయవాదులను ముహుల్ రోహ్తగి కానీ, లేకపోతే సిద్ధార్థ లూత్రా కానీ, లేకపోతే అభిషేక్ మను సింఘ్వి, వీళ్ళకు ₹1,00,00,000 ఇచ్చి ఆ అమ్మాయిని రక్షించవచ్చు కదా. వాళ్ళని తీసుకొచ్చి వాదించమంటే వాదించేటోళ్ళు కదా. నామకే వాస్తే ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్కి ఇచ్చి వాదించవా నువ్వు అంటే ఏం వాదిస్తాడు ఆయన? నీకు అసలు ఇంట్రెస్టే లేదు వాడిని లోపలేయాలని. రహస్యంగా బెయిల్ ఇప్పించి తీసుకొచ్చినావు కదా 5 రోజులు. పోక్సో కేసు నిందితులు అంటే మీకు ఎందుకంత ప్రేమ రేవంత్ రెడ్డి గారు? మీరు చెప్పాలి. ఎందుకంత ప్రేమ? మీకు బిడ్డలు లేరా? మీకు మన్మరాలు లేరా? మీకు అక్కలు లేరా? మీకు చెల్లెలు లేరా? వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళ గురించి ఎప్పుడైనా ఆలోచించినా మీరు? ఇంత ఘోరం. వాడిని ఒక్కరోజు కూడా అరెస్ట్ చేయకపోతే వచ్చి 6 మంది నరికిపోయాయి. అందరు మహిళలు 6 మంది నరికిపోయాయి. ఇంకా ఏముంటుంది? ఏం మానవత్వం ఉంది ఇక్కడ? ఎక్కడ పోయిన పోలీసులు? మీరు ప్రతిరోజు కూడా మీ డిఎస్ఆర్లో ఏం రివ్యూ చేస్తారు? ప్రతిరోజు కూడా మీ పోలీస్ ఆఫీసర్లు క్రైమ్ మీటింగ్లలో ఏం రివ్యూ చేస్తారు? ఎన్ని యువై కేసులు ఉన్నాయి? ఈ పోక్సో నిందితులు, పోక్సో మీద రాష్ట్రం అంతా కూడా రచ్చరచ్చ అవుతున్నది. అలాంటప్పుడు ఈ కేసుల మీద ఏమి రివ్యూ చేసిండ్రు? దాని మీద ఎవరైనా ఆలోచించిండ్రా? ఈ దుర్మార్గుడు రోడ్డు మీద బాజాబ్తో షాబాద్లో తిరుగుతుంటే ఆ బాధితురాలు వచ్చి అయ్యా వీళ్ళు పట్టుకోండి లేకపోతే చంపేటట్టున్నాడు అని అంటుంటే కూడా పోలీసు వాళ్ళ గుండె కరగలేదంటే ఎవరికి చెప్పుకోవాలి ఈ బాధ? ఇవాళ మేము నరేందర్ రెడ్డి గారు మేమందరం పోతుంటే పరామర్శించడానికి పోతే అరెస్ట్ చేసిండ్రు. మమ్మల్ని కాదు అరెస్ట్ చేయాల్సింది, వాడిని అరెస్ట్ చేయాలి. వాడు ఇప్పటికీ పరారులో ఉన్నాడు. ఎక్కడ పోయింది మీ పోలీస్ వ్యవస్థ? ఎక్కడ పోయింది మీ నిఘా వ్యవస్థ? ఎక్కడ పోయింది మీ పోలీసులు? ఎక్కడ పోయింది మీ ఇంటెలిజెన్స్? ఎక్కడ పోయింది మీ సిఐడీలు? బీఆర్ఎస్ వాళ్ళ మీద నిఘా పెడుతున్నారు, బీఆర్ఎస్ వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారు, బీఆర్ఎస్ వాళ్ళను జైళ్ళకు పంపిస్తున్నారు. ఇది మీరు చేస్తున్నది ఇవాళ రాష్ట్రంలో. అందుకొరకే అర్జెంటుగా మీరు రాజీనామా చేయాలి. ఈ ఫ్యూచర్ సిటీలో ఈ ఫ్యూచర్ లేని దందాలు మీరు బంద్ పెట్టాలి. దీనికి బాధ్యులైన పోలీస్ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి. వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. రాజ్ కుమార్ అనే నిందితునికి ఉరిశిక్ష చేయబడేదాకా మీరు ఆగొద్దు. ముందు అవన్నీ కావాలంటే ముందు గద్దె దిగాలి. మీరున్నంత కాలం మహిళలకు రక్షణ లేదు. క్లియర్గా అర్థమైపోయింది. ఆ ఎఫ్ఐఆర్లో బెయిల్ వచ్చే సెక్షన్లో పెడుతుంది పేట్ బషీరాబాద్లో. ఈ షాబాద్లో కూడా బెయిల్ వచ్చే సెక్షన్లో పెడుతుంది. ఎందుకు ఇంత కోపం అమ్మాయిలంటే మీకు? నేను తెలంగాణ మహిళా లోకానికి నేను మా నరేంద్ర అన్న అందరం కలిసి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి మన ప్రాణాలు మనమే కాపాడుకోవాలి. అమలారా, మన పిల్లల ప్రాణాలు మనమే కాపాడుకోవాలి. ఈ రేవంత్ రెడ్డి ఆయన కింద పనిచేస్తున్న పోలీసులు వాళ్ళ భూముల దందాలకే మరి వాళ్ళు రేవంత్ రెడ్డి గారికి రక్షణ కల్పిస్తున్నారు తప్ప వాళ్ళ బంధువులకు, వాళ్ళ తమ్ముడు తిరుపతి రెడ్డి, వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి, వాళ్ళ తమ్ముడు కొండరెడ్డి ఇజ్రాయేల్ నుంచి అత్యాధునిక ఆయుధాలు దిగుమతి చేసుకొని కాన్వాయ్లలో వాళ్ళని రక్షిస్తున్నారు. వాళ్ళు చేస్తున్న పని ఏందండి? కొడంగల్లో వాళ్ళు చేస్తున్న పని ఏంటి? తెలంగాణలో దందాలు కాదా? భూముల దందాలు. మేమేమో ప్రజల కోసం గస్తీ తిరుగుతున్నాం. అన్ని భార్య పిల్లలు వెళ్ళి రోజు రోడ్ల మీద గస్తీ తిరుగుతున్న ప్రజల కోసం. మీరేమో బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు వేసుకొని, కాన్వాయ్లు వేసుకొని, అత్యాధునిక వాహనాలు ఆయుధాలు తీసుకొని భూ కబ్జాలు చేస్తూ ఉన్నారు. ఇంకా ప్రజల రక్షణ ఏముంటుంది? ప్రజల ధన మాన ప్రాణాల రక్షణ ఏముంటుంది రేవంత్ రెడ్డి గారు?
మళ్ళీ రోజు 15 ఒక్కొక్క మీటింగ్ 15 కోట్లు ఖర్చు పెట్టి రోడ్ల మీద మీటింగులు పెట్టి కేసీఆర్ని తిడుతున్నాం. మీకు ఏమైనా సభ్యత సంస్కారం ఉండదా? మీరు చేయాల్సిందేంటి? డీజీపీ ఆఫీసులో కూర్చొని, కమిషనర్ ఆఫీసులో కూర్చొని మీరు రివ్యూలు చేయాలి కదా. ఒక్క అధికారిని సస్పెండ్ చేసినప్పటి వరకు పేట బషీరాబాద్లో ఒక్క ఆఫీసర్ని సస్పెండ్ చేసినా మీరు? కరీంనగర్లో ఒక్క ఆఫీసర్ని సస్పెండ్ చేసినా పట్టపగలే దోపిడీ జరుగుతుంది. హైదరాబాద్ నగరంలో ఒక డీజీపీ భార్యను హంతకుడు హత్య చేసిపోతే ఒక్క అధికారిని సస్పెండ్ చేసినా మీరు? ఇంతవరకు దొరకలేదు ఎవరు కూడా. కరీంనగర్లో దొరకలే, హైదరాబాద్లో జూబ్లీస్లో దొరకలే, ఇలా పేట బషీరాబాద్లో దొరకలే, ఇక్కడ కూడా దొరకలే. చివరికి బండి సంజయ్ కాళ్ళ మీద పడ్డారు మీరు, అయ్యా దయచేసి లొంగిపోయని చెప్పి. ఆయన వచ్చి లొంగిపోయింది తప్ప మీరు పట్టుకున్నది కాదు రేవంత్ రెడ్డి గారు. అర్జెంటుగా మీరు రాజీనామా చేయాలి. మీకు ఈ రాష్ట్రాన్ని పాలించే నైతిక హక్కు లేదు. మీకు ఈ రాష్ట్రాన్ని, మీ రాష్ట్రంలో హోంమంత్రిగా ఉండే నైతిక హక్కు మీకు లేదు. మీరు అర్జెంటుగా రాజీనామా చేస్తేనే ఈ రాష్ట్రంలో మహిళలందరూ సంతోషంగా సుఖంగా రక్షణతోని ఉంటారు. మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రంలో మహిళలకు పూర్తి స్థాయి రక్షణ ఉంటుంది అని మేము చెప్పాలనుకున్నాం. మీరు మమ్మల్ని ఆపేసిన, మీరు చేవెళ్ళ ఆపినా, శంకర్పల్లిలా పడేసిన, మీరు మమ్మల్ని లాకప్లో పడేసి తొక్కినా, మీరు మమ్మల్ని ఎన్కౌంటర్ చేసినా మేము మాత్రం తెలంగాణలో ప్రజల రక్షణ కోసం పోరాడతాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్.